ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. గత 2 వారాల నుంచి 2 క్లాసెస్‌లో మన పాపం యొక్క సివియారిటీ గురించి నేర్చుకుంటూ వచ్చాం. పాపం ఎంత తీవ్రమైనదో అది మరి యేసు ప్రభువారిని సిలువలో ఎలాగూ ఆయన మరణానికి కారణమైందో మనకు అర్థమవుతూ వచ్చింది కదా! సిలువలో యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు ఆ యొక్క పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది. అందుకే లాస్ట్ టైమ్ ఒక స్టేట్మెంట్ చూసాం. ద సన్ బికేమ్ సిన్ అనేసి. సో, యేసుప్రభు వారిని జరిగిన ఆ యొక్క విషయం అంతా డీలింగ్ అంతా కూడా సిన్‌కి అంటే పాపమునకు దేవుడు చేసిన శిక్ష కింద మనం చూసాం. అంటే దేవుడు పాపమును ఎంత తీవ్రంగా చూస్తాడో, హౌ మచ్ హి హేట్స్ సిన్ అనేది. నాట్ ద సిన్నర్ రిమెంబర్. మనల్ని ప్రేమిస్తాడు దేవుడు. కానీ మనలో ఉన్న ఆ యొక్క స్వభావం, ఆ యొక్క పాపమును ఆయన ద్వేషించక తప్పదు. ఎందుకంటే ఆ పాపము మనల్ని దేవుని నుంచి దూరం చేస్తది. వాచ్‌మెన్ నీ గారన్న మాట నేను గుర్తు చేస్తాను. ఎవరు స్పీకర్ ఆపేస్తారు. బయటనా? ఓకే. యాహ్! వాచ్‌మెన్ నీ గారన్న మాట దయచేసి నేను గుర్తు చేస్తాను. దేవుడు ఎందుకు మనం పాపం చేయకూడదని కోరుకుంటాడు? అంటే ఆయన కన్సర్న్ అంతా ఎప్పుడంటే ఏంటంటే, మనము దేవుడు మనకు అనుగ్రహించే మహిమను మనము కోల్పోతామని. దేవుని యొక్క చిత్తాన్ని మనము మిస్ అవుతామని. దేవుని యొక్క మార్గాల్లో మనం ప్రోగ్రెస్ ఉండదనేసి, రేపొద్దున మనం నిత్య నరకానికి వెళ్తామని దేవుని యొక్క బాధనమాట. మనము చూసే విధానం పాపంని ఎలా చూస్తాం? అయ్యో! నేను పాపం చేశాను. మనము గిల్టీ‌గా లేకపోతే కండెమ్నేషన్‌లోకెళ్తాము. మన బాధంతా ఏంటంటే, నేను పాపం చేశానే అని దుఃఖపడుతున్నాం. ప్రభువు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అరే! వీడు నా కుమారుడు, నా కుమార్తె నేనిచ్చే మహిమ, ఆ స్వాస్థ్యంలో వీరు ప్రవేశం ఉండదే, ఆ గ్లోరీలో వీరు మిస్ అవుతారే అని ఆయన హార్ట్, ఫాదర్స్ హార్ట్. అది మనం అర్థం చేసుకోవాలి. మనము పాపం యొక్క డెఫినిషన్ చూసాం. ద స్టడీ ఆఫ్ సిన్ అంటే కూడా చూసాం. హమార్షియా అన్న పదం. టు మిస్ ద మార్క్. నేను క్లుప్తంగా విల్ లుక్ బ్యాక్ ఒకసారి రికలెక్ట్ చేసుకుందాం. టు మిస్ ద మార్క్ అంటే ఏంటి? ఆర్చరీ అంటే విలుకాండ్ర పదజాలం నుంచి తీసుకున్నది. అంటే యూ ఆర్ మిస్సింగ్ ద ద రియల్ ఏమంటాం ఫోకస్. దేనికోసం దేవుడు నన్ను తయారు చేశాడో, ఆ ఉద్దేశ్యం నేను మిస్ అవుతాను. ఆయన మహిమ కోసం, ఆయన సింహాసనం కోసం, ఆయన స్వాస్థ్యం కోసం. గమనించండి దేవుడు మనకి చాలా షేర్ చేయాలని. మనం చాలా సార్లు క్రైస్తవాన్ని చాలా తక్కువ అంచనా ఏస్తాం. మన పిలుపుని చాలా తక్కువ అంచనా ఏస్తాం. చాలా సాధారణమైన లేతే ఏమాత్రము విలువ లేని విషయాల పట్ల మనం చాలా ఫోకస్ పెడతాం గానీ, అత్యున్నతమైన అనేక విషయాలు మనం మిస్ అవుతాం మన జీవితాల్లో. ఓకే. సో, దేవుని ఉద్దేశ్యం ఏంటంటే అసలు మనం అది మిస్ కాకూడదనేసి. దేవుడు దేనికోసం నన్ను తయారు చేశాడో ఆ మహిమలోనికి ప్రవేశించాలని. దిస్ ఈస్ ఆల్ జస్ట్ బిగినింగ్ అండి. ఓకే. ఆహ్, టు మిస్ ద మార్క్. ఈరోజు చూస్తే మనమందరం ఒకసారి ఎగ్జామిన్ చేసుకుందాం. దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ప్రకారం మనం వెళ్తున్నామా? ఉండవలసిన స్థానములో, ఆ మహిమలో మనము ఉండగలుగుతున్నామా? ఉన్నామా? లేతే ఫాల్ షార్ట్ అవుతున్నామా? 10థ్ క్లాస్‌లో ఉండాల్సిన నేను ఇంకా థర్డ్ క్లాసే చదువుతున్నాను. ఎంత మనము మిస్ అవుతున్నాం. కారణం ఏంటి? చాలా సార్లు ఇదే జరుగుతుంది. హెబ్రీ పత్రికలో మీరు ఈ పాటికి అసలు నేను బోధకులుగా చూడాల్సుకున్న మిమ్మల్ని ఇంకా పసిపిల్లలే ఎందుకంటున్నాడు? ప్రోగ్రెస్ కనపడట్లే అక్కడ. హ్మ్. కొంచెం, కొంచెం డిస్టర్బ్ నాకు. హ్మ్. సారీ అండి. అంటే
మన పిల్లలు సపోజ్ ఎదగవలసిన విధంగా ఎదగట్లేదు అనుకుందాం. వాళ్ళు నేర్చుకోవాల్సినవి నేర్చుకోలేకపోయినా, లేకపోతే అనారోగ్యంతో హైట్ పెరగట్లేదు అనుకోండి. ఎట్లా ఫీల్ అవుతాం మనం? ఏ తల్లిదండ్రులు ఎవరైనా దుఃఖపడతారు. దేవుడు ఎప్పుడు గూడా ఆత్మీయంగా మన ప్రోగ్రెస్ ఆగిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకు ఆగిపోతాము? ఎందుకు ఆగుతామంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సంథింగ్ దట్ ఈస్ హోల్డింగ్ యూ బ్యాక్ అన్నమాట. ముందుకు వెళ్ళకుండా ఆపేది. దట్ ఈస్ ద సిన్. దట్ ఈస్ ఓన్లీ సిన్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యెహోషువ చక్కగా యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళాలి. గొప్ప విజయం సాధించాడు. ఎక్కడ ఫస్ట్ మనం చూస్తే ప్రామిస్డ్ ల్యాండ్‌కి వెళ్ళిన తర్వాత జెరికోలో. గొప్ప విజయం చెప్పాలంటే అద్భుతం అది. దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. తర్వాత వాళ్ళు నెక్స్ట్ యుద్ధము హాయికెళ్ళాలి. కానీ మీరు గమనించండి అక్కడ ఆగిపోతారు. హాయిలో ఓటమి. 3000 మంది ఇజ్రాయెల్ కూలిపోతారు. మీరు చూస్తే ఆకాన్ అక్కడ పాపం చేస్తాడు. కానీ దేవుడు చూసిన విధానం ఏందంటే ఆకాన్ పాపం చేశాడు అనట్ల. ఇజ్రాయేల్ పాపం చేసింది అంటున్నాడు. దేవుడు ఇజ్రాయెల్ మొత్తాన్ని ఒక వ్యక్తిగా చూస్తున్నాడు. అందుకే సంఘం యొక్క యూనిటీ, బాడీ ఆఫ్ క్రైస్ట్ మనం అందరము అంత ఇంపార్టెంట్. ఏ ఒక్కరి యొక్క అవిధేయత ద్వారా కూడా ఒక వ్యక్తి సరిగా లేకపోయినా దాని ఇంపాక్ట్ కుటుంబం మీద పడతది. చూడండి కుటుంబంలో ఒక అబ్బాయో, ఒక అమ్మాయో ఏమన్నా చేస్తే కుటుంబం అంతా దుఃఖపడతది. అర్థం చేసుకోవాలి చర్చ్‌లో మన యొక్క రోల్ ఎంత ఇంపార్టెంటో. చర్చ్‌ని ఎప్పుడు వేరు వేరు అవయవాలుగా ఆయన చూడడు. ఒక్క బాడీ కింద దేవుడు చూస్తాడు. చూడండి ఆ పాపం ఏం చేసింది ఇజ్రాయెల్‌ని ఓడిపోయేలా చేసింది. 3000 మంది నశించిపోయారు. 3000 మంది నశించిపోయారు. అయితే దేవుడు ఏం చేస్తాడు? అవకాశం ఇస్తాడు. డీల్ విత్ థట్. మీరు డీల్ చేయాలి. మీరు దాన్ని డీల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఓకే. దేవుడు చెప్తున్నాడు ఇజ్రాయెల్ పాపం చేసింది. ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంది. డీల్ విత్ ఇట్. దెన్ గో హెడ్. లేకపోతే మీరు అక్కడ ఆగిపోవాల్సింది. చాలా సిన్సియర్‌గా, సీరియస్‌గా మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ టెల్ యూ దేర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ హోల్డింగ్ యూ బ్యాక్. దట్ ఈస్ పుల్లింగ్ యూ డౌన్. ఒక చోట మనం స్టక్ అయిపోయాము. ఇజ్రాయెల్ స్టక్ అయిపోయింది. డేవిడ్ ఒక పాయింట్‌లో స్టక్ అయిపోయాడు. మీరు గమనించండి ఒక ఒక బేత్షెబతో పాపం అవ్వచ్చు. ఏమవుతుంది అక్కడ? ఆల్‌మోస్ట్ ఒక సంవత్సర కాలం పాటు అక్కడ ఆగిపోయాడు. ప్రోగ్రెస్ లేదు తన లైఫ్‌లో. దేవుడు తనతో లేడు. సమాధానం లేదు. సంతోషం లేదు. జాయ్ ఆఫ్ ద స్పిరిట్ లేదాయనకి. ఆ పాపంలో కొనసాగుతూనే ఉన్నాడక్కడ. ఆఫ్టర్ ఆల్‌మోస్ట్ 1 ఇయర్ తర్వాత నాతాను గద్దించినప్పుడు లుక్ ఎట్ హిస్ రెస్పాన్స్. అవునయ్య నేను పాపం చేశాను. వెన్ హి రిపెంట్ అయిన తర్వాత క్షమాపణ పొందుకున్న తర్వాత మరలా ముందుకు కొనసాగటం మనం చూస్తాం. అర్థమవుతుందా? ఒక సబ్జెక్ట్ ఆగిపోయిందనుకోండి. 10థ్ క్లాస్ చదువుతున్నాడు. ఒక ఫిజిక్స్ ఆగిపోయింది. లేదా ఒక మ్యాథమెటిక్స్ ఆగిపోయిందనుకోండి. వాడు ఇంటర్మీడియేట్‌కెళ్తాడా? మరలా మ్యాథ్స్ క్లియర్ చేసుకునే వరకు వాడు 10థ్ లోనే ఉండాల్సింది. చాలా ఇంపార్టెంట్ దేవునికి. దేవునితో నడక ఇది. దేవునితో నడవడం అంటే, ఆయనతో నడవటం అంటే ఏంటి తెలుసా? మనము చేంజ్ అవుతూ ఉండాలి. విడిచిపెట్టవలసినవి అందుకే పౌలంటాడు, మేము విసర్జించవలసినవి. 2 కొరింథీ 4 అధ్యాయంలో చూస్తాం యాక్చువల్‌గా. దేర్ ఆర్ మెనీ థింగ్స్ వి నీడ్ టు ఏమంటాము రెనౌన్స్ విడిచిపెట్టాల్సినవి. లేకపోతే ఆయనతో నడుస్తూ ముందుకెళ్ళలేం. ఎందుకంటే ఆమోసు 3:3లో అదే చూస్తాం. ఇద్దరు కూడి సమ్మతించకుండా వారు నడవలేరు. కంటిన్యూ కాలేరు. దేవునితో మనం నడవటము అంటే అర్థం ఏంటంటే, యూ మస్ట్ బి విల్లింగ్ టు చేంజ్. ప్రభు దగ్గర నేను విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇందాక మనం చూస్తూ వచ్చాం. నీతి మార్గం, అది పరిశుద్ధమైన మార్గము. అది సిలువ మార్గము. దట్స్ ఎ వాక్ ఆఫ్ ఫెయిత్‌నెస్. ఫెయిత్ కంటే ముందు ఎప్పుడు గూడా రిపెంటెన్స్ అనేది కలిగి ఉంటుంది. మీరు న్యూ టెస్టమెంట్ మొత్తంలో త్రూఅవుట్ బైబిల్‌లో రిపెంటెన్స్ అండ్ ఫెయిత్ దే గో టుగెదర్. రిపెంటెన్స్ లేకుండా, మారుమనస్సు లేకుండా విశ్వాసం అనేది ప్లేస్ లేదు. విశ్వాసానికి ప్లేస్ లేదు. విశ్వాసానికి ముందు ఖచ్చితంగా మారుమనస్సు అనే యాస్పెక్ట్ వస్తది. యేసుప్రభు వారు పలికిన మొట్టమొదటి పదం ఏంటి? మారు మనస్సు పొందండి. పరలోక రాజ్యం సమీపించి ఉంది. ఓకే. మారు మనస్సు అనేది అంత ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనమందరం చూస్తున్నాం గదా! ఎన్ని విషయాల్లో మారు మనసు పొందాల్సి ఉందో మీకు తెలుసా?
ఓకే. ఎన్నో విషయాలు ఉండిండొచ్చు. మనం ఇగ్నోర్ చేస్తూ ఉండిండొచ్చు. లేతే మనం ఒక జర్నీలో ఆగిపోయి ఉండొచ్చు. పాపము అనేది ఎంత తీవ్రంగా దేవుడు పరిగణిస్తాడంటే దాన్ని కొన్ని కొన్ని డెఫినిషన్స్ చూస్తూ వచ్చాం. ఇట్స్ ఎ రెబెలియన్. అదొక తిరుగుబాటుతనము. ట్రాన్స్‌గ్రెషన్ అంటే ఏమంటాం దాన్ని, ఆజ్ఞను అతిక్రమించటం. కేర్ నాట్ అన్నమాట. ఆ! ఆ తర్వాత టు రెబెల్, టు రిజెక్ట్. ఇంకా చూస్తే టు ఇగ్నోర్ ఆర్ టు డిస్పైజ్ గాడ్. దేవుని ఆజ్ఞలు ఏ మాత్రము ఖాతరు చేయకుండా ఉండే స్వభావం అన్నమాట. ఇది మనిషి పడిపోయిన మానవుని యొక్క స్వభావం అలా ఉంది. అంటే విల్‌ఫుల్‌గా, కాన్షియస్‌గా దేవుని యొక్క ఆహ్, ఏమంటాము వేస్‌ని మనము తప్పించడం అన్నమాట. ఇంకా చాలా మనం చెప్పుకుంటూ వచ్చాం. లాలెస్‌నెస్ అంటే ధర్మశాస్త్రము అసలు లేనట్లుగా, దేవుడు అనేవాడు లేనట్టుగా జీవించే పద్ధతనమాట. ఇదొక బలహీనత కాదు. ఇదొక సిక్‌నెస్ కాదు. ఇదొక అనారోగ్యం కాదు. ఇది ఒక ఏమంటే ఒక పరిస్థితి. ఇదొక రిబెలియస్ స్టేట్ ఇది. ఇది ఏ రోజుకి ఆ రోజు మనం డీల్ చేసుకుంటూ ఎళ్ళాల్సిందే. ఆయన మాటను వినుట ఎందుకు ఆయన ఆజ్ఞలు ఇచ్చాడో గూడా మనం చూసాం. ఆయన వాక్యం అంతా గూడా సమ్మరీ. వన్ వర్డ్‌లో చెప్పాలంటే ఏంటి తెలుసా ధర్మశాస్త్రం? చెప్పండి ఎవరైనా? ప్రేమ. మొదటి 4 ఆజ్ఞలు మొత్తం జనరల్‌గా 10 కమాండ్‌మెంట్స్ ఇచ్చాడు. మొదటి 4 ఆజ్ఞలు దేవుని పట్ల ప్రేమ చూపిస్తాయి. నెక్స్ట్ 6 కమాండ్‌మెంట్స్ ఏమో ఇది నీ సహోదరుని ప్రేమించే విషయం. సో, ఈ ఒక్క విషయం మిస్ అయితే ఐ హావ్ మిస్డ్ ద హోల్ లా. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని ధర్మశాస్త్రాన్ని నేను తుంగలో తొక్కేసినట్లే. ప్రేమ అనే ఒక్క విషయం నేను మిస్ అయినట్లయితే. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎందుకు దేవుడు ఆజ్ఞలిచ్చాడు? టు బ్లెస్ అస్. అబండెంట్ లైఫ్‌లోకి తీసుకెళ్ళటానికి. టు గివ్ యూ ప్రాస్పెరిటీ, పీస్ అండ్ జాయ్ లోనికి ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. ఇవన్నీ నేను మరలా డీటెయిల్‌గా వెళ్ళను. పరలోకంలో పాపం ఆరంభమైంది. భూమి మీద పాపము పెరిగింది. యానిమల్స్‌కి విస్తరించింది. భూమి శపించబడింది. ప్రతి మానవుడు గూడా ఈ క్లచెస్ లోనికి ఒక ఈవిల్ పవర్ గ్రిప్ లోనికి లోకమంతా ఎళ్ళిపోవడం మనం చూసాం. అండ్ ద రిజల్ట్స్ చూసాం చాలా. ఓకే. అవన్నీ డీటెయిల్స్ లైన్ బై లైన్ ఇప్పుడు చదవట్లేదు నేను. చెప్పట్లేదు. సో, ద పెనాల్టీ ఆఫ్ ద సిన్ చూసాం. ద స్పిరిచ్యువల్ డెత్, ఫిజికల్ డెత్. రెండోది ఏంటంటే ఇటర్నల్ డెత్ లేకపోతే రెండవ మరణము చూసాం. నిత్య నరకము. ఆహ్, అంటే యేసుక్రీస్తు వారిని ఆయన వాక్యమును ఆయన ప్రేమించకుండా ఉండటము, ఆయన్ని రిజెక్ట్ చేయడం అన్న దానికి అసలు ఫర్‌గివ్‌నెస్ లేదని గూడా మనం చూస్తూ వచ్చాం. ఆహ్, స్పిరిచ్యువల్ డెత్‌లో దేవునితో సెపరేట్ అవ్వటం. ఈ భూమి మీద ఉండగా కూడా దేవునితో సమాధానం కోల్పోయిన స్థితిని మనం కలిగి ఉండొచ్చు. అది చాలా భయంకరమైన విషయం. ఇంకా మనం చూస్తూ వెళ్తే మనము సిన్ మన ఇన్‌సైడ్ మన మైండ్‌ని, హార్ట్‌ని ఎలా కరప్ట్ చేస్తుందో కొన్ని విషయాలు మనం చూసాం. ఉదాహరణకి ఆహ్, ఆహ్, ఎఫెసీ 2:1 అంటాడు. పాపముల చేతను, అధిక అపరాధముల చేతను చచ్చిన వారమైయుండగా యాస్ గుడ్ యాస్ ఎ డెడ్ మ్యాన్. ఇంకా చూస్తే ఎఫెసీ 4:17లో డార్క్‌నెస్ వచ్చింది. మనము అందుకే అంటాడు మీరు చూస్తే సహోదరుని మనం ప్రేమించినప్పుడు యూ హావ్ బ్రోకెన్ ఆల్ ద లాస్. అప్పుడు ఏమైతది? నువ్వు ఏ రూట్‌లో వెళ్తావో నీకు తెలీదంటాడు. అంటే అర్థమవుతుందా? డార్క్‌నెస్ వచ్చేసి చీకటిలో నడుస్తున్నట్లే అంటాడు. డార్క్‌నెస్ కమ్మేస్తది. దేవుని యొక్క వెలుగు మార్గం చూడండి ఒక హైవేలో లేతే ఒక రోడ్డు మీద లైట్స్ ఉన్నాయి. వీధి లైట్లు ఉన్నాయనుకోండి. ఆ లైట్‌లో వెళ్తుంటే నీ లైట్ కనపడతా ఉంటది. దాని నుంచి కొంచెం డీవియేట్ అవ్వండి మీరు అటు గాని, ఇటు గాని ఎందులోకెళ్తున్నాం మనం? చీకట్లోకెళ్ళిపోతున్నాం. ఈ మార్గం తప్పామంటే చీకట్లోకెళ్ళినట్లే. అంధకారంలోనికెళ్ళిపోతున్నాము. ఇంకా హార్డ్‌నెస్ ఆఫ్ ద హార్ట్. మనము ఇవన్నీ ఆల్రెడీ నేను స్క్రిప్చర్స్ కూడా ఇచ్చాను నేను. ప్లస్ 4లో చూస్తాం. తర్వాత బ్లైండ్‌నెస్ రావటం. ఇది అన్ని జనులకు మాత్రం వర్తించేది కాదు గానీ, బిలీవర్స్‌గా మారిన మనము కూడా మనము పాపమును డీల్ చేసుకోకపోతే దిస్ కెన్ కాజ్ ద సేమ్ ఎఫెక్ట్స్ ఈవెన్ ఇన్ ఎ బిలీవర్. నేను చూసాను క్లియర్‌గా. నా పర్సనల్ అనుభవంలో చూసాను. ఇతరుల జీవితాల్లో కూడా నేను చూసాను. పాపమును నిర్లక్ష్యం చేసినప్పుడు జరిగే ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా స్లేవరీలోకి ఎళ్ళిపోవటం. పాపము చేస్తే పాపములకు దాసులైపోతాం. బ్లైండ్‌నెస్. ఇంకా శరీరానుసారమైన మనస్సులోనికి ఎళ్ళిపోవటం. అది కేవలం మరణమే అది.
కదా! పోయినసారి చూస్తాం మనం రోమాలో కూడా. ఏమైందంట వారు వారి పెదవులు రోమా 3 అధ్యాయంలో కొన్ని చూస్తూ వచ్చాం కదా! గ్రహించలేదు వారు. మైండ్ పాడైపోయింది. వెతుకువాడు లేడు. అంటే దేవుని చిత్తమును వెతకకుండా ఎళ్ళిపోయాడు. త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారై త్రోవ తప్పిపోయారు. వారి చర్యలు, వారి మాటలు. మేలు చేయవాడు లేడు ఒక్కడైనను. ఆ! వారు గొంతుక తెరిచిన సమాధి తమ వారి నాలుక మాటలు మారిపోయాయి చూసారా? తెరచిన సమాధిగా మారిపోయాయి. ద ఎండ్ రిజల్ట్స్ ఆఫ్ ద సిన్ ఇది. ఓహ్ మై గాడ్! ఐ టెల్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చాలా కఠినంగా మనం తీర్పు తెచ్చుకోవాలి. ఇన్ని ఎందుకు ఇంత ఇన్ని సార్లు దీని గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఇది మనల్ని చాలా దారుణమైన స్థితికి తీసుకువెళ్ళగలదు. ఆ! ఆహ్, ఏమంటే మన జీవము నుంచి వేరుపరచబడతది మనం. ఇది మనం ఏం చేస్తాదంటే నన్ను సంఘము నుంచి, దేవుని యొద్ద నుంచి, సంఘం నుంచి అంటే జీవం నుంచి నన్ను వేరుపరుస్తుంది. చిన్న పాపము, పెద్ద పాపం అని ఉండదు. చిన్నది, పెద్దది ఉండదు. ఎందుకంటే ఎవ్రి సిన్ ఈస్ అగెయిన్స్ట్ గాడ్. ఎవనికి వ్యతిరేకంగా ఇది చేస్తున్నామో అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నమాట. ఎందుకంత సీరియస్ అంటే ఇట్స్ అగెయిన్స్ట్ గాడ్. అది చాలా లీథల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని మనం చూస్తూ వచ్చాం. ఇంకా మనం చూస్తే ట్రాన్స్‌మిషన్ ఆదాము నుంచి సమస్త మానవాళికి ట్రాన్స్‌మిట్ అయింది. ఎందుకంటే ఆడమ్‌లో మనం అందరము ఉన్నాము అని చూసాం. అబ్రహాము నడుములో లేవి ఉన్నట్లుగా ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చూసాం. అండ్ ఆల్సో వి హావ్ సీన్ ద టైప్స్ ఆఫ్ ద సిన్. వాటి గురించి కూడా నేను డీటెయిల్‌గా మనం వెళ్ళట్లేదు. ఆ! ఇంకా చూస్తే ఈరోజు అతి ప్రాముఖ్యమైన విషయంలోకి నేను వస్తూ ఉన్నాను. వాట్ టు డు నౌ విత్ ద సిన్? మన యొక్క రెస్పాన్స్ ఏమై ఉండాలి? తర్వాత వాట్ జీసస్ విల్ డు? మన మన యొక్క ప్రతిస్పందన లేకపోతే మనం దాన్ని ఎలా డీల్ చేయాలి? ఎలా చూడాలి? నేను చేయాల్సిన స్టెప్స్ ఏంటి? రెండవది ప్రభువారు ఏం చేస్తారు దానికోసం? ఇవి ఈరోజు అతి ప్రాముఖ్యంగా మనం చూద్దాం. వి వాంట్ ప్రోగ్రెస్ ఇన్ అవర్ స్పిరిచ్యువల్ లైఫ్. నిజంగా వినండి ప్రియులారా. మనము అభివృద్ధి చెందాలి. మనం ముందుకెళ్ళాలి. వృద్ధి అవ్వాలి. దేవుని చిత్తమంతా నా జీవితంలో నెరవేర్పు జరగాలి. నేను ఆగిపోకూడదు. చూడండి డేవిడ్ గురించి సాక్ష్యం. తన తరంలో వారిని ఎలా సేవించాడు? దేవుని చిత్తమంతా తను చేశాడనేసి. వాట్ ఎ టెస్టిమనీ ఇస్ థట్! ఎంతోమంది నిజంగా ఆశ ఉంది. రేపొద్దున దేవుని ఎదుట ఈ కాన్ఫిడెన్స్ అన్నమాట. లార్డ్ ఐ హావ్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్. ప్రభువు గూడా బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన అనగలగాలి అంటే మనము ముందుకెళ్ళాలి. ప్రోగ్రెస్ ఉండాలి. ఆగిపోవద్దు. ఎందుకు ఆగిపోయామో మనం చూసుకోవాలి. ఒకసారి నేను బెంగుళూరు వెళ్ళామన్నమాట. ఒకసారి నేను బెంగుళూరులో సీఎఫ్‌సీకి వెళ్ళడం జరిగింది. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అది ఇప్పటికీ నాకు చాలా హెల్ప్ చేసింది. ఒక పడవ 10 తాళ్ళతో కట్టేసారనుకుందాం. ఒక పడవని 10 తాళ్ళతో కట్టేసారు. ఈ పడవ అవతలకెళ్ళాలని. అవతల ఒడ్డుకెళ్ళాలి. అయితే నువ్వు 5 తాళ్ళు తెంపితే పడవ మూవ్ అవుతదా? పడవ మూవ్ అవ్వదు. 6 తెంపినా, 9 తాళ్ళు నువ్వు తెంపినా, ఆ పడవ మూవ్ అవ్వదు. స్టిల్ ఇట్ ఈస్ ఎ టైడ్ అన్నమాట. ఆ 10వ తాడు కూడా తెంపాలి. విత్ ఆల్ ద ఏమంటాము థ్రెడ్స్, నాట్స్ అన్నిటిని తీసేస్తే తప్ప, చేస్తే తప్ప అది ముందుకెళ్ళదు. యూ మే బి వర్కింగ్ ఔట్. అన్ని ఏరియాస్‌లో వర్క్ చేస్తూ, ఏదో ఒక్క విషయాన్ని మనము ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చేమో. ప్రభు అనొచ్చు, ఆ ఒక్కటి నన్ను కొదువుగుంది. ప్రభు మనతో మాట్లాడేది మనల్ని ఏమంటాం గద్దించటానికో, కేవలం మనల్ని డిస్కంఫర్ట్‌లో తీసుకెళ్ళటానికో, బాధ పెట్టడానికి అస్సలు అనుకోడు. కేవలం మనల్ని ప్రాస్పెర్ చేయడానికి, అభివృద్ధి పరచడానికి, ఆశీర్వదించటానికి. ఒక ఇన్‌స్ట్రుమెంట్ కొన్నారనుకోండి. ఆ గ్యాడ్జెట్ గాని, లేకపోతే ఒక మెషిన్ కొన్నారు. ఏమంటాము వాషింగ్ మెషిన్ మీరు కొన్నారనుకోండి. డూస్, డోంట్స్ అని ఉంటాయి గదా! ఏది ఎక్కువ ఇంపార్టెంట్ చెప్పండి? డోంట్స్ ఫస్ట్ ఇంపార్టెంటా? డూస్ ఇంపార్టెంటా? ఎక్కువ డేంజరస్ ఏది? డోంట్స్ తెలుసుకోవాలి. అర్థమవుతుందా? సో, ఏవి చేయకూడదో అవి ఇంపార్టెంట్ మనకెక్కువగా. దేవుడు కూడా అందుకే అంటున్నాడు. అవి మనకి ఎంత హార్మ్ చేస్తాయో దేవుడు ఏమంటాడంటే వాటి గురించి అంత సీరియస్‌గా మాట్లాడుతున్నాడు దేవుడు. అర్థమవుతుందా? సో, అయితే మనం ఏం చేయాలి దీని నుంచి? ఫస్ట్ అంటున్నాడు ప్రభువు. యూ మస్ట్ బి సేవ్డ్. మాథ్యూ 1:21లో ప్రభువారి యొక్క నామం ఆయన వారి ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే రక్షించును. ఇట్లా వరుసగా వెళ్దాం.
గాడ్ సేవ్స్ అస్, ఓకే, ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద సిన్. అది దేవునికి ఉద్దేశము, మనం రక్షించబడాలి. ఓకే, ఈ యొక్క ఆశ మనకు ఉండాలి. ఇంకా మనం చూస్తే ఆయన నామమును, 1 యోహాను 2:12లో ఆయన నామమును బట్టి ఆయన నామమును బట్టి పాపములు క్షమింపబడినవి కనుక ఆ నీకు వ్రాయుచున్నాను. ప్రైజ్ గాడ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ నేమ్. అందుకే మనకి యెషయా 41లో అనుకుంటా 43లో నా చిత్తానుసారముగా నేనే, ఇక్కడ నా చిత్తానుసారముగా నేనే మీ అతిక్రమములను తుడిచివేస్తాను, పరిహరిస్తాను. ఆయన తన నామ మహిమ కొరకు ఆయన చేస్తాడు అన్నమాట ప్రియులారా. ప్రైజ్ గాడ్. అందుకే ఆయన తన రక్తం కార్చింది, మనతో మాట్లాడుతుంది కూడా అందుకే. నేను మీ మనస్సును మారుస్తాను, రక్తంతో కడిగి శుద్ధి చేస్తాను, శుద్ధ జలం చల్లి నేను పవిత్రపరుస్తాను. హీ విల్ డూ ఇట్ డెఫినెట్లీ. మన కాన్ఫిడెన్స్ అదే. సో వి మస్ట్ బి సేవ్డ్. ఇది మన గోల్ అయి ఉండాలి. ఆయన కృప ద్వారా ఇది చేస్తాడు. అండ్ వి మస్ట్ బి సారీ ఫర్ ద సిన్. దయచేసి స్టెప్స్, ఒక్కొక్క స్టెప్ నేను మీ ముందు తీసుకుని వస్తా ఉన్నా. మన పాపముల విషయంలో మనము దుఃఖపడే వారంగా ఉండాలి. పాపమును మనం గుర్తుపట్టి, ఆదాము చేసిన తప్పు చెప్తారా ఒకసారి? ఆదాము తప్పు చేశాడా లేదా? ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. హీ అటర్లీ డిసోబేడ్. దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏమని ఉండాల్సింది? గమనించండి. అయ్యా నన్ను క్షమించండి, తప్పు చేశాను ప్రభువా. ఏదో అయ్యా తప్పిపోయింది. ఇగో ఈవిడ చెప్పిందో ఏదో చెప్పింది. కానీ హీ షుడ్ హావ్ ఏమంటాము ఆహ్, ఏమంటాం యాక్సెప్టెడ్. అక్నాలెడ్జ్ చేయాల్సింది. అక్నాలెడ్జ్ చేయలే అతను. తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే 19వ అధ్యాయంలో దావీదు అంటాడు, తన పొరపాటును కనుగొనవలెను వాడు ఎవడు? తన తన పాపమును గుర్తించగలిగిన వాడు ఎవడు? దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్ అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు పిల్లలు. అయ్యా నేను ఎక్కడ ఆగిపోయాను? ఎందుకు ఆగిపోయాను? నాకు చెప్పండి ప్రభువా. దేవుడు ఖచ్చితంగా మనము మన మనస్సాక్షి ద్వారా ఆయన మాట్లాడతాడు. దాని విషయమై మనం ఒప్పుకొని విచారపడాలి. మీరు కీర్తన 38:18 చూస్తే, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా పాపమును గూర్చి నేను విచారపడుచున్నాను. మనము తీసుకోవాల్సిన నిర్ణయాలివి. ఒక్కొక్క స్టెప్‌ని దేవుడిని ముందుకు తీసుకెళ్ళటానికి, నన్ను పరిహరించి, నన్ను దాని ఉద్దేశాలన్నీ నెరవేర్చడానికి దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఆమేన్. యూ మస్ట్ బి సారీ. ప్రభు ఎదుట విచారం పడడం, దుఃఖపడడం చాలా ఇంపార్టెంట్. నాట్ దట్ యూ ఆర్ కాట్, రిమెంబర్. దొరికానని కాదు. అరే వేరే వాళ్ళకి తెలిసిందని రీజన్ అయి ఉండకూడదు. ఎందుకు? ప్రభువా నేను నీకు విరోధంగా నేను చేసి 51 కీర్తన దావీదు యొక్క వేదన అదే. నీకు విరోధంగా నేను పాపం చేశాను. ఒక విచారం, దుఃఖం అన్నమాట. అండ్ రిపెంట్ ఆఫ్ దట్. మీరు మత్తయి సువార్త 9:13లో చూస్తాం. నేను నేను పాపులను పాపులను పిలువవచ్చితిని గాని ఆ! నీతిమంతులను పిలువరాలేదు గనుక ఆ! కనికరమునే కోరుచున్నాను గాని ఆ! బలిని కోరను. ఆ! వాక్య భావమేమిటో ఆ! వెళ్లి నేర్చుకునుడని చెప్పాను. ఆ! సో ప్రియులారా, దేవుడు కనికరంతో వస్తున్నాడాయన. మనల్ని బాగు చేయడానికి వస్తున్నాడు. ఆయన ఆయన పరిసయ్యుల్లాగా ధర్మశాస్త్రంతో కట్టబెట్టుకొని రూల్‌తో రావట్ల. వైల్ వి హావ్ స్టిల్ టైమ్ ఆన్ దిస్ ఎర్త్ టు రిపెంట్. ఆయన కనికరం ఎందుకు చూపిస్తున్నాడు? దట్ యూ విల్ రిపెంట్ ఆఫ్ యువర్ సిన్. యూ విల్ టర్న్. రిపెంటెన్స్ అంటే ఇక్కడ మనం ఎప్పుడు చెప్పుకునేది. టు టర్న్ టు గాడ్. 180 డిగ్రీస్ టర్న్ ఇది. మనస్సు మారటం. ఒకప్పుడు నేను దాన్ని ఇష్టపడ్డాను. ఇప్పుడు నేను దేవుణ్ణి ఇష్టపడతాను. ఇట్ ఈస్ ఎ చాయిస్. ఎన్ యాక్టివ్ చాయిస్ ఇది. పాసివ్ యాక్షన్ కాదిది. యాక్టివ్‌గా నేను డెలిబరేట్‌గా ఇష్టపడి ఒక చాయిస్ తీసుకోవటం అన్నమాట. మారు మనసుకు తగిన ప్రతిఫలం అంటారు చూసారా? అంటే ఒక నిర్ణయం తీసుకోవటం. ఐ చూస్ టు కమ్ టు ద చర్చ్. ఐ చూస్ టు స్టడీ మై బైబుల్. టు ప్రే. ఇవన్నీ క్రియలు బయలుదేరుతాయి నాలో. మారు మనసు అంటే ఏంటంటే, ఆయన వైపు తిరిగి దానికి సంబంధించిన క్రియలు నేను చేయటం మొదలుపెడతాను. సరేనండి? మనకింకా ఒక పాపి టర్న్ అయితే, మారు మనసు పొందితే బైబిల్ ఏం రాయబడింది తెలుసా? పరలోకంలో దేర్ ఇస్ ఎ సంతోషపడు. గ్రేట్ జాయ్ అంట.
ఎవ్రీ టైమ్ వెన్ వి రిపెంట్, నాకు ఇలా కూడా అనిపించింది. ఒక పాపం మనం ఒప్పుకొని ప్రభు వైపు తిరిగినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం కూడా కలుగుతుంది అనిపించింది నాకు. ఏమేన్ ప్రైజ్ ది లార్డ్. అవునంటారా? కాదంటారా? ఈ మాట చూద్దాం. ఎజెకియెల్ చాలా ఇంపార్టెంట్ స్క్రిప్చర్. 18వ అధ్యాయము 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఇజ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వానిని శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండునట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. మీ అక్రమములు శిక్షకు కారణము కాకుండునట్లు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుడి. రిపెంట్ ఆఫ్ ద టర్న్ అంటే అక్కడ అక్కడ చూసే తిరుగుడి, ఇవి చేయండి అంటే మారు మనసు సంబంధించిన మాటలు అవి. అప్పుడు నేను మిమ్మల్ని శిక్షించను కదా. మన మొన్న క్వశ్చన్ పేపర్ లో కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాం. ఒకడు మల్లని ఎడల, అందరూ కరెక్ట్ రాసేదాన్ని. ప్రైస్ గాడ్. అందరూ కరెక్ట్ ఆన్సర్ రాశారు. ఏంటది? ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గము బదులు చేయును. అంత మాత్రమేనా? ఇంకోటి దాని కింద ఏముంది తెలుసా? మరణ సాధన మరణ సాధనములను ఆయన సిద్ధపరచు ఎంత టెరిఫిక్ గా చూసారా? సిద్ధపరిచి ఉన్నాడు. సో లెట్ us టర్న్ టు గాడ్. ఏమేమి చేస్తున్నాం? ఫస్ట్ థింగ్, యూ మస్ట్ బి సేవ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద సిన్. ఒకటి. రెండవది, వి మస్ట్ బి సారీ, విచారపడడం. ప్రభా నీకు విరోధంగా నేను చేశాను. రిపెంట్. థర్డ్ థింగ్, టు టర్న్. నాట్ ఓన్లీ దాట్, యూ మస్ట్ కన్ఫెస్. యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు ఒప్పుకో ప్రభు అంటున్నాడు. మీరు 20 చూస్తే 3 అనుకుంటారు. 2-3 యు జస్ట్ అక్నాలెడ్జ్ యువర్ సిన్. నేనేం అడగట్లా నేను. ఏమేం చేసావో నాకు ఇట్స్ ఓకే. బట్ ఐ ఓన్లీ ఆస్క్ యూ టు అక్నాలెడ్జ్. కేవలం ఒప్పుకో చాలు అంటున్నాడు. ఇంతకంటే ఎంత మంచి దేవుడు ఉంటాడండి ఎక్కడైనా? నిన్ను పాయింట్ అవుట్ చేయడానికో, నిన్ను శిక్షించడానికో ఆయన అడగట్లా. నేను నిన్ను సేవ్ చేస్తాను. జస్ట్ అక్నాలెడ్జ్, యాజ్ ఇట్ ఈస్ గా ఒప్పుకో. జక్కయ్య చూడండి ఎంత ధైర్యంగా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వెంటనే దేవుడు అంటున్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏమే ఏం చేస్తాం మనం ఒప్పుకోకుండా చాలా సార్లు? ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవునితో మనం ఏం చేస్తాం తెలుసా? పోరాడుతాము. దేవుని మీద, మనుషుల మీద నెట్టేస్తాం మనం. అసలు వర్ధిల్లం. బైబిల్ సెలవిస్తుంది. ఒకడు తన పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి, సామెతలు కదా 28 అనుకుంటా. 28 13. అతిక్రమములను దాచిపెట్టువాడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కనికరం పొందుతావు, నువ్వు వర్ధిల్లుతావు. 2 విషయాలు. ఇదేమన్నా యాక్షన్ అది ఒప్పుకోవడం అనేది పెద్ద పని అది. ఆనెస్టీగా, దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రాంప్ట్ చేస్తున్నప్పుడు మనం ఆయన్ని రెసిస్ట్ చేయకూడదు పిల్ల. ఆయన్ని మనం ఆపివేయకూడదు. ఒప్పుకోవాలన్నమాట వెంటనే. నువ్వు కనికరం పొందుతావు, తర్వాత వర్ధిల్లుతాము. మొదటి యోహానులో చూస్తాం 1:9 మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నమ్మదగిన వాడు నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి ఉమ్, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. yes, clear cut promises. The blood of Jesus will cleanse us. ఎప్పుడు జరుగుతుంది తెలుసా? అందరి పాపాలు క్షమించబడితే అనుకుంటున్నారా? అందరి పాపాలను యేసు రక్తం కడిగిద్ది అనుకుంటున్నారా? నో. ఎవరి పాపాలు ఒప్పుకోబడతాయో వారి పాపాలు మాత్రమే కడుగుతాడు దేవుడు. అందరికి లేదు ప్రియుల. చూసారు, ఆఖరి చివరి దాకా ఒప్పుకోలే. చివరి దాకా ఒప్పుకోలేదు. కానీ చివరికి ఏమైంది? బయటపడక తప్పిందా లేదా? ఒకరికి ప్రాబ్లం ఉంది, కానీ ప్రాబ్లం చెప్పట్లేదు. ఒక హార్ట్ ప్రాబ్లమో లేకపోతే ఒక అనారోగ్య ప్రాబ్లం ఉంది. నాకు బానే ఉన్నాను ఎంతసేపు నువ్వు దాస్తావు దాన్ని? ఎంతో కాలం దాచలేము. మీరు గుర్తుపెట్టుకోండి. సిన్ అనేది ఒక పాయింట్ తర్వాత బయటికి రాకుండా ఉండడం అసాధ్యము. యూ కెనాట్ హైడ్. సిన్ ఒక రోజు ఎక్స్పోజ్ చేయబడుతుంది. వెలుగు ఎఫెసీ పత్రికలో చాలా ఒక భయానకమైన మాట ఒకటి ఉంది. మీకు చూపించవుతాను. ఇంగ్లీష్ బైబిల్
లైట్ ఏం చేస్తుందంటే మన సిన్ ని మనము బెటర్ ఆ లైట్ ఎక్స్పోజ్ చేసే లోపు నేను ఒకసారి ఇది చూసి నాకు నిజంగా భయం వేసింది పిల్ల. చాలా స్కేరీ ఉంది. మీరు నోటీస్ చేశారో లేదో ఈ టైంలో ఒక్కసారి గుర్తు చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 11-13 చూద్దాం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక ఆ, వాటిని ఖండించుడి. ఆ, ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించుచు పనులను గూర్చి మాట్లాడుటైనను ఉమ్, అవమానకరమై ఉన్నది. ఉమ్. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత చూడండి, ప్రత్యక్షపరచబడును. ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. వెలుగు చేత అవి ప్రత్యక్షపరచబడును. ఎప్పుడు? వన్ డే. ఓకే, అవి రహస్యముగా జరుగుతుండొచ్చు, ఎవరికి తెలియకుండా జరుగుతుండొచ్చు, నా హృదయంలోనే ఉండిండొచ్చు. బట్ బైబిల్ సేస్ ఇట్ విల్ కమ్ వన్ డే. వ్యక్తి పట్ల లోపల ఉంది నాకు అన్ఫర్గివ్నెస్. ఇనిషియల్ గా నేను దాన్ని అలానే పెట్టుకొని ఉండొచ్చు. బట్ వన్ డే ఇట్ విల్ కమ్ అవుట్. దాన్ని డీల్ చేసుకోకపోతే, దాన్ని ఫినిష్ చేయకపోతే ఇట్ విల్ కమ్ అవుట్ వన్ డే. ఒక ఒక ఫార్మర్ పుచ్చకాయల్ని పండిస్తూ ఉంటాడు. బిలిగిరి గారు చెప్పారు ఈ ఎగ్జాంపుల్ ఒకసారి. వాళ్ళ కొడుక్కి చెప్తాడనమాట, అరే నువ్వు ఇవి నువ్వు దాచిపెట్టు, అదే, దీన్ని కాపులా కాస్తా ఉండు, ఇంటికి వెళ్ళి వస్తాను అనేసి. కొడుకు ఏం చేస్తాడంటే ఒక పుచ్చకాయని కోసి తినేసి వాళ్ళ ఫాదర్కి తెలియకుండా ఆ ఇత్తనాలన్నీ మిగిలితే ఉంటది కదా, అది పూడ్చిపెడతాడు అనమాట. పూడ్చిపెట్టి నార్మల్ గా ఉంటది. అయితే కొద్ది రోజుల తర్వాత ఏమైతుంది? కొద్ది రోజుల దాకా అది బరీడ్ అనమాట. కానీ ఏమైంది కొద్ది రోజుల తర్వాత? అవి మొక్కలు వచ్చాయి. వీడు దొరికాడు లేదు వాళ్ళ నాన్నగారికి. దాచిపెట్టింది కొద్ది కాలమే ఏదైనా కానీ వన్ డే అది ఏమి విత్తామో అది ఇట్ విల్ కమ్ అవుట్. అది మరలా బయటికి వస్తుంది. సో లెట్ us కన్ఫెస్ ఆనెస్ట్ గా. మనుషుల దగ్గర కన్ఫెస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఒక తప్పు చేస్తే 10 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికిని ఎవరికి విరోధంగా చేశాను, ఎవరిని బాధ పెట్టాను ఆ వ్యక్తికి చెప్తే చాలు. ఓకే, ఇప్పుడు నేను నా భార్యని నేను బాధ పెట్టాను అనుకోండి, ఇంకో వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి క్షమాపణ అడిగి వెళ్ళి నా భార్యకి క్షమాపణ చెప్పాలి, సరిపోద్ది, పీరియడ్. అండ్ దేవుడు దాన్ని సాల్వ్ చేస్తాడు. సో ఏమైంది, ఇవన్నీ క్లియర్ అవుతున్నాయి, హార్ట్ లో మైండ్ లో క్లియర్ అవుతూ వెళ్తాయి. ఉం? ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఏ లెవెల్కి వెళ్ళాలంటే యూ మస్ట్ హేట్ సిన్. ఏ లెవెల్కి వెళ్తామంటే సామెతలు 97:10 చూస్తాము, చూద్దాం. యెహోవాను ప్రేమించు వారులారా ఆ, చెడుతనమును అసహ్యించుకొనుడి. సహించుకొనుడి. ఏ లెవెల్కి వెళ్ళాలంటే మనము సహించుకునే స్థితి. గాడ్ హేట్స్ సిన్. సామెతలు 6లో మనం చూస్తాం, 16-19 వరకు చూస్తే. సామెతలు 6. ఉం. యెహోవాకు అసహ్యములైనవి ఆరు ఆయనకి గలవు. అసహ్యమైనవి ఒక 6 ఉన్నాయి. 7 ఆయనకు హేయములు. 6, 7 అంటే ఒక 6, 7 ఉన్నాయని అర్థం. మన లాంగ్వేజ్ లో ఆయనకు ఒక 6, 7 దాకా ఉన్నాయి అంటాం చూసారా, ఆ పరిభాషలో రాయబడింది ఇక్కడ. 7 ఆయనకి హేయమైనవి. దేవుడు హేట్ చేస్తున్నాడు అంటే కొన్నిటిని మనం వాటిని ఖచ్చితంగా సీరియస్ తీసుకోవాలి. మనం కూడా వాటిని హేట్ చేయాలి. ఏంటి ఒక లిస్ట్ చూడండి ఒకసారి. అవేవనగా ఆ, అహంకార దృష్టియు, ఫస్ట్ ఆయనకి హేట్ఫుల్ థింగ్ ఏంటంట? అహంకార దృష్టి. ఆ, కల్లలాడు నాలుకయు, రెండోది అబద్ధం ఆడటం. ఆ, నిరపరాధులను చంపు చేతులను. నిరపరాధులను ఫిజికల్ గా నువ్వు చంపకపోవచ్చు, కానీ నిరపరాధుల మీద మనము ఎలా చంపుతాం? మాటలతో. ఎస్. దుర్యోచనలు యోచించు హృదయమును. దుర్యోచన యోచించు హృదయము. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను. ఆ, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. న్యూ లెవెల్ స్టాండర్డ్స్ ఏంటి ఇవన్నీ? ఫిజికల్ యాక్షన్స్ కాకపోవచ్చు, అట్ యువర్ హార్ట్ లెవెల్లోనే మనం తీర్పు తీర్చబడతాం. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఆ, ఒక లిస్ట్ ఇస్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే గాడ్ హేట్స్ సిన్. యేసుప్రభు వారి మీద ఎందుకు అభిషేక తైలం అంతగా ఉంది అని బైబిల్ సెలవు తెలుసా? హెబ్రీ పత్రిక 1లో
ఆయన నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. హీ హేట్స్ సిన్ అన్నమాట, లాలెస్నెస్. ఇప్పుడు మనము నూతన నిబంధన స్పిరిట్ ఏంటంటే, మా ప్రియమైన నా సహోదరి సహోదరుడు, ఒక గొర్రె బురదని అసహించుకుంటది కదా, ఇష్టంగా అసహించుకుంటుందా? బురదని అది అసహించుకోవటము, వద్దనుకోవటం దానికి ఏమైనా కష్టమా? ఇట్ ఇస్ వెరీ న్యాచురల్ అన్నమాట. అదే ఇంకొక యానిమల్ మనం తీసుకుందాం. అదేమవుతుంది? ఇష్టం, దానికి అది ఇష్టం ఉంటుంది అందులో. రక్షణలో మనం ఎదుగుతూ ఉండగా, నూతన నిబంధనలో మనం ఎదుగుతూ ఉండగా, మనము పాపము పట్ల అసహ్యత పెరుగుతూ పెరుగుతూ వెళ్ళాలి. నీకు అవి ఇష్టం అవ్వవు. మనం చేయాల్సిన విషయాల్లో బైబిల్ క్లియర్ గా, ప్రాక్టికల్ గా స్క్రిప్చర్ చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి చూద్దాం. కావున తర్వాత ప్రభు ఏం చేస్తాడో మనం చూస్తాం. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన ఆ, చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని చెడిపోవు ప్రాచీన స్వభావమును వదులుకొని, దాన్ని మరలా పట్టి అంటిపెట్టుకొని ముందుకు తీసుకెళ్ళొద్దు. ఇంతకుముందు చేసిన వాటిని మనము జాగ్రత్తగా డీల్ చేద్దాము. లే దెమ్ అసైడ్, పుట్ దెమ్ అసైడ్. చాయిస్ ఇది, గుర్తుపెట్టుకోండి. మనం చేయాల్సిన విషయం. ఒక శోధన వస్తది గానీ, నువ్వు దాన్ని రెసిస్ట్ చేయాలి అక్కడ. వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై చిత్తవృత్తి యందు, అంటే ద ద మైండ్ ఆఫ్ ద స్పిరిట్, స్పిరిట్ ఆఫ్ ద మైండ్, దాన్ని రెన్యూ చేసుకోవాలి. చేయబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై ఆ, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏంటి ఇక్కడ అర్థము? ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది ఇక్కడ. పాపం ఎట్లా ఒక వ్యక్తి చేస్తాడో, ఇక్కడ ఒక మెకానిజం ఉంది ఇక్కడ. ఒక కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, మునుపు ఏం చేసాము, అదే ఇప్పుడు చేయాలని ఒక ప్రేరేపణ వస్తుంది. మన ప్రాచీన స్వభావము అది చెడిపోయే స్వభావం అది. అయితే నీ చాయిస్ ఏంటి? అబద్ధం ఆడాలి, లేకపోతే ఒక పాపం చేయటానికి, లేకపోతే ఒక వ్యక్తిని క్షమించకుండా ఉండాలి అనే ఒక అభిప్రాయం వస్తది. ఒక వ్యక్తి మీద లేకపోతే కోపాన్ని ప్రేరేపిస్తది. కానీ బైబిల్ ఏమంటుందంటే, దట్ ఈస్ ఓల్డ్ మ్యాన్ కదా! నువ్వు రక్షించబడ్డావు కదా! నీ ఆత్మ అలాంటిది కాదు కదా! క్రీస్తు ఆత్మ నువ్వు కలిగి ఉన్నావు కదా! సో, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, కన్సిడర్ యువర్ సెల్ఫ్ డెడ్ టు దట్ ఫార్మర్ మేనర్ ఆఫ్ లైఫ్. దీన్ని యోచించుకోవడం అంటాం. మన మైండ్ రెన్యూ అవుతూ ఉండాలి. కాన్స్టెంట్‌గా నీకు నువ్వు చెప్పుకుంటూ ఉండాలి. నేను ప్రాచీన స్వభావం మాటలు వినుకొని అలా వెళ్ళిపోకూడదు మనం. అదేం చెప్తది? ఎలా గైడ్ చేస్తుంది నిన్ను? కమాన్, అతన్ని హేట్ చెయి, అతన్ని దూషించు, లేతే ఇదిగో అబద్ధం ఆడు, దొంగతనం చెయి, ఇదిగో ఇది చూడాల్సింది, ఎంత బాగుందో చూడు అని. ఎందుకంటే చెడిపోయే స్వభావం అది. ఇట్స్ ఎ చాయిస్, ఐ టెల్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రతి ఒక్కరికి బ్యాటిల్ ఉంటుంది. స్త్రీ పడాలని. కాబట్టి కవర్ చేసిన ఒక బ్యాటిల్ ఇది. నువ్వు చూజ్ చేసుకుంటావు. నో, ఐ యామ్ నాట్ థట్. ఈయన నాకొక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఆహ్, ఎవరు మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన ఒకప్పుడు చాలా అగస్టిన్ అనుకుంటా. చాలా పాప జీవితం జీవిస్తూ వచ్చాడు. ఇప్పుడు చాలా ఏమంటాము, ఇమ్మోరల్ లైఫ్ జీవిస్తూ వస్తాడు అంతకుముందు. అయితే ఆయన మారుమనసు పొందుతాడు. రక్షణ పొందుకుంటాడు. రోడ్డు మీద వెళ్తూ ఉంటాడనమాట, మంచి విశ్వాసంతో. అయితే అంతకుముందు తను ఏ స్త్రీతో పాపం చేసి ఉన్నాడో, ఆ స్త్రీ మాట్లాడుతూ ఇతను మరలా పాపంలోనికి ఇన్వైట్ చేస్తుంది. మరలా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తది. ఇతను పట్టించుకోకుండా వెళ్తూ ఉంటాడు. ఇగ్నోర్ చేసుకుంటూ ఆవిడతో మాట్లాడకుండా వెళ్తూ ఉంటాడనమాట. ఆవిడ అంటుంది, "ఏ అగస్టిన్, ఏంటి గుర్తుపట్టావా? నన్ను మర్చిపోయావా నువ్వు? నేను పలానా స్త్రీని" అని అంటదనమాట. ఈయనేమంటాడు తెలుసా? "యూ మే బి షీ, బట్ ఐ యామ్ నాట్ హి" అంటాడు. అర్థమవుతుందా? ఎవ్రి మూవ్‌మెంట్ మనం చెప్పుకోవాల్సిన విషయం ఇది. యూ మే బి హి బట్ ఐ యామ్ నాట్, యూ మే బి షీ బట్ ఐ యామ్ నాట్ హి. ఇప్పుడు ఐ యామ్ ఎ చేంజ్డ్ పర్సన్. క్రైస్ట్ డైడ్ ఫర్ మీ. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్స్డ్ మీ. నన్ను ఆయన కొన్నాడు. నేను నా ప్రభువు కోసం నేను జీవిస్తాను.
నేను మునుపటి ప్రవర్తన విషయంలో, మునుపటి విధానం నేనిప్పుడు అవలంబించను. ఒక డెసిషన్ తీసుకోవాలి. తీర్మానం చేసుకోవాలి. ఇక్కడ జరగాలది. యూ మస్ట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ డెడ్ టు దట్ ఫార్మర్ మేనర్ ఆఫ్ సిన్స్ అన్నమాట. ఇది యాక్టివ్‌గా ఒక వ్యక్తి పుట్ ఆఫ్ చేయాల్సిన విషయాలు, పుట్ ఆన్ చేయాల్సిన విషయాలు. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టి క్రీస్తు మనస్సును మనం ధరించుకుంటాం. కాన్షియస్‌గా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలిది. గబగబా చేసే విషయాలు గూడా కాదు. నీ భార్యని ఇరిటేట్ చేసిన, లేదా ఇంకో బ్రదర్‌ని నిన్ను ఇరిటేట్ చేసినప్పుడు నువ్వెలా రెస్పాండ్ అవుతున్నావు? ఫార్మర్ ఇంతకు ముందు వ్యక్తిలాగానా, రక్షణ పొందక ముందు ఒక అన్యుడిలాగా బిహేవ్ చేస్తున్నానా? లేదా క్రీస్తు బిడ్డగా బిహేవ్ చేస్తున్నానా? మనకి అర్థమయ్యేలాగా మనం చేయాలి. కొలస్సీ 3:8 గూడా ఒకసారి చూద్దామా? మీరు ఎఫెసీ 4:22-25 చదివారా? ఒకసారి 31 కూడా చూద్దాం. ఎఫెసీ 4:31. సమస్తమైన ద్వేషము, హ్మ్. కోపము, ద్వేషము, క్రోధము, క్రోధము, ఆ! అల్లరి, అల్లరి, దూషణ, దూషణ, సకలమైన దుష్టత్వము ఆ! మీరు విసర్జించుడి. మీరు విసర్జించుడి. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హావ్ టు డూ ఇట్. నేచురల్‌గా ఆటోమేటిక్‌గా దేవుడు చేయడు. ఎందుకంటే దేర్ ఈస్ ఎ విల్. నీ యొక్క విల్ అనేది ఒకటుంది. దాన్ని దేవుడు టచ్ చేయడు. నువ్వు విల్‌ఫుల్‌గా ప్రభు కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన విషయాలివి. నాకు స్టార్టింగ్‌లో మా బంధువుల్ని కొంతమందిని క్షమించడం నాకు చాలా కష్టమైంది. నిజంగా చెప్తున్నా మై పర్సనల్ స్టోరీ. అసలు ఐ వుడ్ హేట్ దెమ్ లైక్ ఎనీథింగ్. వారు మాకు చేసిన కొన్ని పరిస్థితుల్ని బట్టి వారిని క్షమించడం నా వల్ల కాలేదు. కానీ నేను దేవుని దగ్గర నిజంగా బతిమలాడుకున్నా. ప్రభువా! నేను అలా ఉండకూడదు గదా! ఆ వ్యక్తిని చూస్తేనే, ఆ వ్యక్తిని తలుచుకుంటేనే నాకు కోపం వచ్చేదన్నమాట. వాళ్ళు చేసినవన్నీ గుర్తుకొచ్చి. నేను అనుకున్నా దేవుని ముందు నిజంగా మా ప్రభుతో వేడుకున్నాను. అయ్యా! నాకైతే అలా ఉంది ప్రభువా! కాన్షియస్‌గా నాకలా ఉంటే నాకిష్టం లేదు. ప్లీజ్ హెల్ప్ మీ. గివ్ మీ లవ్ ఫర్ దెమ్. నాయన వారి పట్ల నాకు ప్రేమనివ్వండి. నాకది తీసివేయండి. ఐ యామ్ ఎ న్యూ పర్సన్ గదా! నేను దేవునితో నిజంగా వేడుకున్నాను నేను. ఐ టెల్ యూ హానెస్ట్‌లీ దేవుడు నాకు హెల్ప్ చేసాడు. గాడ్ రిమూవ్డ్ ఆల్ ఆఫ్ దట్ స్టఫ్. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగాను. వారిని ప్రేమించగలిగాను. వారిని నేను మరలా హత్తుకోగలిగాను. ఇది మనకు చేత కాదు. కానీ ప్రభువు చేస్తాడిది. ఆర్ యూ విల్లింగ్ ఫర్ థట్? నీ నీవు విల్లింగ్‌గా లేకపోతే ఆయన చేయడు. ఐ టెల్ యూ. నాకు ఆ ఎందుకు విల్లింగ్‌నెస్ ఉండాలి నాకు? బికాస్ ఈ లైఫ్ నా ప్రభువుని సంతోషపెడుతుంది. నాకు ప్రభువు ఇంపార్టెంట్ నాకు. మనుషులు కాదు నాకు. పాపం నాకు ఇంపార్టెంట్ కాదు. ప్లెజర్ నాకు ఇంపార్టెంట్ కాదు. నాకు ప్రభువు నాకు ఇంపార్టెంట్. ఇట్స్ ఎ చాయిస్ అన్నమాట. మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు. ప్రతిరోజు ఒక్కొక్కరు ఎన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తదో ఆలోచించారా? ఎన్ని అకేషన్స్ వస్తాయి మన జీవితంలో. ఈ న్యూ మ్యాన్‌ని పుట్ ఆన్ చేసుకునే అవకాశాలు ఎన్నొస్తాయి. హెబ్రీ 12:1 గూడా. సులభముగా చిక్కులు పెట్టే పాపమును ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. అంటే కొన్ని సిన్స్ ఈజీగా నిన్ను ఎంటాంగిల్ చేసేస్తాయి. ఆ ఏరియాస్‌లో యూ ఆర్ వీక్ అన్నమాట. బీ కాషియస్. ఒక ఒక డ్రంకర్డ్‌కి ఆ యొక్క వైన్ షాప్ పేరు కనపడితేనే చాలు. అతను పడిపోతాడు. వీక్ అయిపోతాడు. సులభంగా అతను అందులో పడిపోతాడు. ఇంకొక వ్యక్తి సులభంగా ఒక పాపంలో చిక్కుకునే అవకాశం ఉంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విషయంలో ఈ యొక్క ససెప్టబుల్ అన్నమాట వాళ్ళు. అంటే ఏంటి? వాళ్ళు అందులో వల్నరబుల్‌గా ఉంటారు. అందులో వారు సాతాను దొరకబుచ్చుకుంటది పాపం. కానీ నువ్వు దాన్ని కేర్‌ఫుల్‌గా ఉండు అంటున్నాడు ప్రభువారు. విడిచిపెట్టు. అది కూడా విడిచిపెట్టారు. లే ఇట్ అసైడ్ అండ్ టెంప్టేషన్ కమ్స్. గుర్తుపెట్టుకోండి సేటన్ ఈ పాపమును ఒక టెంప్టేషన్‌లా తీసుకొస్తది. ఇప్పుడు ఒక వ్యక్తితో నాకు ఏమైనా ఉందనుకో, ఒక మాట అనటానికి నేను టెంప్ట్ అవుతాను. నోరు తెరిసి అతన్ని దుఃఖపెట్టాలి, బాధ పెట్టాలని. టెంప్టేషన్ అన్నమాట. నో. బట్ ఇమ్మీడియేట్‌గా రెసిస్ట్. పాపమును ఎప్పుడూ గూడా రెసిస్ట్ చేయడం మనం నేర్చుకోవాలి. ముప్పేట దాడి వస్తది అంత ఈజీ అనుకోవద్దు దయచేసి ప్రియులారా. లిటరల్‌గా ఎనిమీ టెరిటరీలో ఉన్నాం మనం. మన చుట్టూ శోధనలే. ఏ డైరెక్షన్ మీరు తలెత్తండి శోధనే ఉంది మీకు. మనందరికీ గూడా. మోరోవర్ పడిపోయిన మన ఓల్డ్ మ్యాన్ మనతో వాడు ఉండనే ఉన్నాడు. అండ్ టెంప్టర్ సేటన్ ఉండనే ఉన్నాడు. ఎంత రియల్ బాటిల్ ఫీల్డో నేను మీకు బతిమాలుకొని చెప్తున్నా. నేను సంపూర్ణ స్థితి సాధించానని చెప్పట్లా. నేను నేను కష్టపడుతున్నాను. నేను ప్రయాసపడుతున్నాను.
మనం అందరం ముందుకెళ్ళాలని నేను కూడా మీతో మాట్లాడుతున్నా. రెసిస్ట్ ద డెవిల్ అన్నట్లుగా, రెసిస్ట్ ద సిన్ టు ద పాయింట్ ఆఫ్ షెడ్డింగ్ ద బ్లడ్ అంటున్నాడు. రక్తము కారునంతగా మీరు పాపముతో పోరాడలేదు అని మాట్లాడుతున్నాడు. ఎదిరించలేదు. లేకపోతే నిజంగా చెప్పండి, ఒక విషయంలో మనం రెసిస్ట్ చేసామా? దానికి లోబడుతున్నామా? దేవుడు ఏం చూస్తాడో తెలుసా? నువ్వు ఎంత ప్రయత్నం చేసావో అని అడుగుతాడు దేవుడు. ఈజీగా నువ్వు గివ్ అప్ అవుతున్నావా? లేకపోతే ఏమన్నా ప్రయత్నం చేస్తున్నావా నువ్వు? ఏం స్టెప్స్ తీసుకున్నావు నువ్వు? కొన్ని స్టెప్స్ నువ్వు తీసుకున్న స్టెప్స్ దేవుడు చూస్తాడు. దాన్ని ఆ ప్రెషర్ నువ్వు ఎలాగా ఫేస్ చేస్తున్నావు? ఎలా ఎదిరిస్తున్నావు? ఈజీగా లోబడతావా? జోసెఫ్ దలీలా ఏమంటాము, పోతిఫర్ భార్యతో ఎంత ఫైట్ చేశాడు? ఏం రాయబడింది తెలుసా? ఆవిడ ప్రతిరోజు శోధించేదంట వచ్చి. ప్రతిరోజు రెసిస్ట్ చేస్తానే ఉన్నాడు. గివ్ అప్ అవ్వలేదు. డేవిడ్ ఎంత సులభంగా గివ్ అప్ అయ్యాడు చూడండి. హి ఈల్డెడ్ ఇంటు దట్ సిన్. సో నేనంటాను ప్రియమైన వాళ్ళారా, ఇది నేర్చుకుందాం. రెసిస్ట్ చేయటము. యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో ఎంత రెసిస్ట్ చేశారంటే, యేసుప్రభు వారు వెళ్ళిన శోధన ఏంటి చెప్పండి గెత్సెమనే తోటలో? ఎందుకు చెమట రక్తం కారింది ఆయనకి? రక్తంగా మారింది. ఎంత ప్రెషర్‌గా ఆయన వెళ్ళాడు తెలుసా? సైతాన్ ఎంత ప్రెషర్ తెచ్చుండొచ్చు. యాక్చువల్లీ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్‌లో బాగా చూపిస్తారు. నాకది చాలా రియల్ అనిపించింది నాకు. బైబిల్‌లో అదంతా రాయబడకపోయినా గాని. సాతాను ఎంతగా మాట్లాడి ఉండొచ్చు. ఇది నువ్వు మనిషివి, నీకు సాధ్యమైద్దా? నీకు చేత కాదు. నీ దేవుడెవరసలు? ఏం చేస్తున్నావు ఈ పిచ్చి పని? నువ్వొక్కడు చనిపోతే లోకమంతా బాగుపడతదా? ఏమో ఉద్ధరిస్తున్నాం అనుకుంటున్నావా నువ్వు? జీసస్ ఇగ్నోర్డ్ ఇట్ అన్నమాట. ఎన్ని ఆలోచనలు, ఎన్ని అబద్ధాలు సాతాను మనతో మాట్లాడుతూ ఉంటది. జస్ట్ ఇగ్నోర్ ఇట్. రెసిస్ట్ చేయాలి దాన్ని. ఎవ్రి లై ఆఫ్ ద డెవిల్‌ని రెసిస్ట్ చేయాలి ప్రియులారా. ఎవ్రి పాషన్ ఆఫ్ ద బాడీలీ పాషన్స్‌ని రెసిస్ట్ చేయాలి. ఈ శరీరం అందుకే మెంబర్స్‌ని నీతికి ప్రెజెంట్ చేసుకోమంటున్నాడు. ఇది అంత ఈజీగా జరగదిది. దేర్ ఈస్ ఎ విల్ అనేది ఒకటుంది. ఆ విల్‌ఫుల్‌గా దాన్ని మనము రెసిస్ట్ చేయడం మనం నేర్చుకుందాము. ఎంతగా రెసిస్ట్ చేశాడంటే, హెబ్రీ పత్రిక ఇందాక మనం చూసినట్టు 12లో చూసినట్టుగా గెత్సెమనే ఆయన చెమట రక్తము కారిపోయిందన్నమాట. రాత్రంతా మహారోదనతో ఆయన ప్రార్థించిన కారణం ఏంటంటే, పాపమును రెసిస్ట్ చేయడం కోసమే, శక్తి కోసమే. ఇన్ని మనం చేయాల్సింది. ఏమేమి చెప్పుకున్నాం గుర్తుందా ఒకసారి ఫస్ట్ థింగ్ యేసు అనే నామము. వి మస్ట్ బి సేవ్డ్ ఫ్రమ్ దిస్ సిన్ కదా! క్విక్‌గా మనం చూస్తే విచారపడదాం. దుఃఖపడాల్సిన విషయం. 2వ కొరింథీ 7 అధ్యాయంలో మీ ఇతిహాసం అవసరం లేదు గాని, మీరు తర్వాత చదువుకుందాం. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఆత్మానుసారమైన దుఃఖము ఏంటంట? రక్షణార్థమైన మారు మనసులోకి తీసుకెళ్తది. దుఃఖము కలగాలి. ఇప్పుడు నీ స్థితిని బట్టి దుఃఖం కలుగుతుందా? అరే! నేనేంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నాను? ఎంత ఈజీగా నేను గివ్ అప్ అయిపోతానేంటి? వై యామ్ ఐ నాట్ ఏబుల్ టు ఫర్‌గివ్? నాట్ ఏబుల్ టు ఏమంటాము? లవ్, నాట్ ఏబుల్ టు ఎక్స్‌టెండ్ మర్సీ, నాట్ ఏబుల్ టు బిహేవ్ లైక్ క్రైస్ట్. లేకపోతే నాట్ ఏబుల్ టు ఏమంటాము? ఓవర్‌కమ్ యాంగర్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. నాకు ఇంకా చూపులో ఎందుకు నేను లేను? దుఃఖము కలగాలి. దేవుడు గమనిస్తూ ఉంటాడన్నమాట. విచారం ఉందా మనకి? రిపెంట్ ఆఫ్ ఇట్. కన్ఫెషన్ ఆఫ్ ద సిన్స్. ఒప్పుకోవటం. ఫర్సేక్. ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టడం. రినౌన్స్ చేయటం. ఒప్పుకొని క్యారీ చేసుకుంటూ వెళ్దాం మరి. ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలంట? విడిచిపెట్టడం. మీనింగ్ ఏంటంటే యెషయా గ్రంథం ఒక్క మాట చూద్దాం. 55 7వ వచనం. యెషయా గ్రంథం 55 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. హ్మ్. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. హ్మ్. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. బహుగా క్షమించును. ఇంగ్లీష్‌లో అబాండన్. విడిచిపెట్టడం అంటే ఏం తెలుసా? దాన్ని అబాండన్ చేయటం.
ఆ విషయాలు ఒప్పుకున్న తర్వాత ఇక దాన్ని మనము ఏమంటామంటే ఇసిరేయటం అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే దాని జోలు పోను ఇంకా దాన్ని దాని జోలు పోకుండా పాయింట్ ఆఫ్ హేటింగ్ ఏ లెవెల్ కి దేవుడు చూస్తానంటే హేట్ చేయనంతగా విల్ఫుల్ గా దాన్ని విసర్జించినట్టుగా రిజెక్ట్ చేయనంతగా పాపమును అండ్ రెసిస్టింగ్ ఇలా గనుక మనము ప్రభు దగ్గర చేయగలిగితే ప్రభు ఏం చేస్తారు తెలుసా? ఆయన ఏం చేస్తారు చెప్పనా? ఐ టెల్ యూ విల్ రియల్లీ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. ఆయన తన రక్తము చేత ప్రకటన 1:5 హీ విల్ వాష్ అవే యువర్ సిన్. ప్రకటన 1:5 చూద్దామా? నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, ఉమ్, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఉమ్. మనలను ప్రేమించుచు మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మన పాపముల నుండి మనల్ని విడిపించిన విడిపించిన వానికి కడిగిన వానికి కింద ఉంది కడిగిన వానికి. ఎవడు తన పాపములు ఒప్పుకునే యోహాను 1:7 కూడా మొదటి యోహానులో ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ క్లెన్స్. బ్లడ్ క్లెన్స్ చేస్తుంది రక్తం ద్వారా. ఎఫెసీ 1:7 ఆయన ఫర్గివ్ చేస్తాడు, క్షమించేస్తాడు. రక్తంతో కడిగి నన్ను క్షమించి యెషయా 38:17 ఆయన తన వీపు వెనకాల వేసేసుకుంటాడంట. లిటరల్ గా ఆయన వీపు వెనకాల మధ్యలో మన పాపములు అన్ని వెనకాల పడేసుకుంటాడు. అంటే ఇంకా చూడు అనమాట, జ్ఞాపకం చేసుకోడు. తూర్పునకు పడమట ఎంత దూరము కీర్తన 103 చూస్తాం. మన పాపములు మనకు ఎంత ఎడమ చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ బ్లాట్స్ దెమ్ అవే. యెషయా 43:25 వాటిని ఏం చేస్తాడంటే బ్లాట్ అవుట్ చేస్తాడు. నేనే నా చిత్తానుసారముగా దోషం ఏం చేస్తాడు? తుడిచివేస్తాను. అమేజింగ్ కాదా? ఈ అన్ని జనులు అందరూ ఎందుకు గుళ్ళు గోపురాలు తిరిగేది, తీర్థయాత్రలు తిరిగేది, ఏవేవో తీర్థాలు తాగేది పాపం ఎందుకోసం? గిల్ట్ నుంచి, కండెమ్నేషన్ నుంచి, ఈ పాపం నుంచి ఎలా బయటపడాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. మనకి ఇంత సులభంగా నిజంగా యేసు రక్తం అందుబాటులో ఉంటే మనం ఎంత ఫ్రీడమ్ ఎంజాయ్ చేయాలి బ్రదర్, ఎంత సిన్ ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేయాలి. ప్రభు అంటాడు కదా, ఐ విల్ రిమెంబర్ నో మోర్. నీ యొక్క పాపం నేను మరెన్నడూ నేను జ్ఞాపకం చేసుకోనను. బా, ఇది నిజం చెప్పండి, ఇట్లాంటి పరిస్థితి ఎవరికైనా అన్ని ప్రపంచంలో ఉందా? ఇంకా మీకా 7:19 అంటాడు, ఐ విల్ బరీ దెమ్. సముద్రపు అగాధము అడుగులో అసలు నేను పాపం చేస్తాను అసలు ఇంత తెలుసా? ప్రేస్ అన్నా మీ వాయిస్ వినిపించట్లే. వినిపించట్లేదా? ఇప్పుడు వీడియో కూడా హలో, కనిపించట్లేదు అన్నా. ఓకే నేను చెప్పు.
ఇప్పుడు ఓకే అన్న. కరెంట్ Praise పోయింది. the Lord. ఇప్పుడు వస్తుందా? కరెంట్ పోయిందమ్మా ఇక్కడ. ఓకే ఓకేనా, క్లియర్ గా వస్తుంది వాయిస్. ఓకే. మీరు హెబ్రూ పత్రిక 2:9 చూద్దాం. మీకా 1:9 తర్వాత చెప్పండి సార్ మళ్ళీ ఒకసారి. మీకా ఓకే. మీకా మరి కదా 19 ఈ పాపము ఆయన ఒకటి వేల సముద్ర అగాధంలో బంధించినట్టే. ఎటువంటి రైచియస్ హోలీ అండ్ సింపుల్ లైఫ్ ఇవాళ దేవుడు paid on the పత్రిక 2:9 చూద్దాం. దేవుని కృప వలన దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు ప్రతి మనిషి కొరకు ఆయన మరణం అంటే కొంచెం ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో గమనించారు. ఆయన ఏం చేశాడు? మన అందరి విషయమే ఆయన మరణం రుచి చూశాడు. మనం ఇప్పుడు మరణం రుచి రాసిన అవసరం లేదు. మనం ఆ యొక్క ఏమంటారు డెట్ లోకి వెళ్ళాల్సిన డెట్స్ అప్పుడన్నీ ఇచ్చేసాడు. మరణంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. హీ కేమ్ అవర్ ప్రొపిటియేషన్ అంటే సాటిస్ఫై చేశాడు. తండ్రి యొక్క రాత్ని ధర్మశాస్త్రం యొక్క రిక్వైర్మెంట్ ని ఆయన ఫుల్ చేశాడు. ధర్మశాస్త్రం రిక్వైర్మెంట్ ఏంటి? ధర్మశాస్త్రం ఏం డిమాండ్ చేసింది? డెత్. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. యాక్సెప్ట్ చేయ ధర్మశాస్త్రం. డెత్ కావాల్సిందే. ఆయన చనిపోయి ఫుల్ ఒకటి తండ్రి ఆయన రాత్రికి ఈయన ఏమంటాము ఆయన రాత్రిని సాటిస్ఫై చేశాడు. ఈ తండ్రి యొక్క కూలి కోపాన్ని అణచడానికి ఎక్కడ అవకాశం లేదు. ఆ తండ్రి యొక్క శాంతి పక్షులేమన్నా అంటే మొదటి 2:10 రాస్తాడు. మొదటి 2:1-2 చూద్దాం. నా చిన్న మీరు పాపములకై ఈ సంగతులు మీకు వ్రాయించున్నాను. మీరు పాపం చేయకూడదని ఇస్తున్నాను. ఎవడైనా పాపము ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఆయన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతి ఉన్నాడు. సార్ వీడియో తీసేయండి సార్, ఆడియో ఒక్కటే పెట్టండి. వీడియో వల్ల ఆడియో కూడా సరిగా వినపడతలేదు సార్. మ్యూట్ ఉంది సార్ మీది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వస్తుంది చూడండి. ఓకే. యా శాంతికరమై ఉన్నాడు. ఎవ్రీ టైమ్ జీసస్ క్రైస్ట్ అక్కడ నిలబడి తండ్రి యొక్క ఉగ్రతను లేకపోతే తండ్రి యొక్క మన పాపం ఆయన తండ్రిని కోపం తీసుకెళ్తారు. ఎవ్రీ టైమ్ జీసస్ స్టాండ్స్ అప్ దేర్ ఆన్ అవర్ బిహాఫ్.
మన పక్షం నిలబడి అడ్వకేట్ చేసి ఆయన శాంతింపజేస్తా ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో ఏమి ఇక్కడ చేస్తుంది బైబిల్లో? నా చిన్నపిల్లలారా, ఏదో అసలు పాపం చేయొద్దు, చేయాల్సిన అవసరమే లేదు. కానీ ఇన్ కేస్ ఇఫ్ యూ స్లిప్ ఆఫ్ అయితే ఏం చేద్దాం? కమ్ బ్యాక్. ఇందాక నేను చెప్పిన విషయాల్లో చెప్తాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో ఎక్కడ మనం దేవుడు ప్రాయశ్చిత్తమైన అంటాడు కదా. సో ఇప్పుడు మనం అందరం ఒకసారి ఆలోచన చేస్తే ఎక్కడెక్కడ ఆగిపోయామో అన్న పవన్ అన్న మ్యూట్ చేయండి అన్న మీ వాయిస్. ఓకే, ఎక్కడెక్కడ మనం ఆగిపోయామో ఫస్ట్ గుర్తుపడదాం పిల్లలు. ఎలాగా, ఎందుకు ఆగిపోయానో గుర్తుపడదాం. ఎందుకంటే అది నా యొక్క డెస్టినీని ఎఫెక్ట్ చేస్తుంది. నా దేవుని యొక్క పర్పసెస్ నేను మిస్ కాకూడదు. దేవుడు ఎందుకు దుఃఖపడతాడంటే ఈ సిన్ నిన్ను డేంజరస్ సిచ్యువేషన్ తీసుకెళ్తుంది. దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చకుండా ఆపివేయగలదు. ఒక మూమెంటరీ ప్లెజర్ ఇదంతే. బట్ దీని యొక్క ఎఫెక్ట్స్ ఆర్ ఎవర్ లాస్టింగ్ ఎఫెక్ట్స్, ఇర్రివర్సిబుల్ ఎఫెక్ట్స్ లోకి తీసుకెళ్తుంది కొన్ని పాపాలు. ఆమేన్. కనుక మనము లెట్స్ టేక్ ఇట్ వెరీ సీరియస్. ఒక్కొక్క అడుగు ముందుకు అట్లా వెళ్దాం. మనకి ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ అవైలబుల్. దేవుని యొక్క ప్రేమ, దీర్ఘశాంతము, కనికరం అందుబాటులో ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్ట్ చేయడానికి ఉన్నాడు. మనం ఆనెస్ట్ గా, మీరు అనొచ్చు నేను బాగానే ఉన్నాను, ఏ పాపాలు నాలో కనపడట్లేదు, ఒప్పుకున్నాను. ప్రైజ్ గాడ్ ఇఫ్ దట్ ఈస్ సో. పౌలు కూడా అంటాడు ఒక చోట, నా యందు నాకే దోషం కాని రావట్లేదు. ప్రైజ్ గాడ్. అలానే ఉంటుంది. ఇంకొంచెం దేవునికి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంకొంచెం క్లోజ్కి వెళ్ళినప్పుడు కొన్ని కొత్త విషయాలు నాలో కనపడొచ్చు. కనపడినప్పుడు వాటి విషయం నేను మరలా క్లియర్ చేసుకుని ముందుకెళ్తాను. అట్లా ఏ రోజుకి ఆ రోజు మనం ప్రోగ్రెస్ అవుతూ వెళ్తూ ఉంటాం. ఆయనతో నడుస్తూ ముందుకెళ్తాం. ఏమవుతుందంటే ఇలా ముందుకెళ్తూ ఉండగా ప్రపోర్షనేట్ గా సైంటిఫికేషన్ నువ్వు ఎదుగుతూ ఉండగా గ్లోరీలో నువ్వు ఎదుగుతూ ఉంటావు. ఆర్ గ్లోరీ అనేది ఈ సైంటిఫికేషన్ మీద ఆధారపడి ఉంటది. ఏంటి గ్లోరీ ఇక్కడ? మీరు 2 తిమోతి పత్రికలో, ఎవరు తమను తాము పరిశుద్ధపరచుకుంటారో వారంట ఒక దేవుడు యజమానుడు వాడుకొనగలిగిన ఘనమైన పాత్రగా మారతారు. God is going to use such vessel, a cleansed vessel, for honorable use గా మారుతుంది. ఎవడు తాను ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంటాడో, ఐ టెల్ యూ, వాడిని దేవుడు ఆమాంతం హెచ్చిస్తాడు. డేవిడ్, లుక్ అట్ డేవిడ్, జోసెఫ్, డానియల్, నెంబర్ 2 అండ్ నెంబర్ 1 తీసుకెళ్ళాడు దేవుడు. అత్యున్నతమైన శిఖరాగ్రానికి నేను తీసుకెళ్తాడు దేవుడు.
there is a great reward, great glory in that. Progressive గా ఈ sanctification ప్రాసెస్ లో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. యాక్చువల్ గా యూ విల్ ట్రూలీ ఎంజాయ్ ది ఇటర్నల్ లైఫ్ అప్పుడే. రోమా 6వ అధ్యాయం చివరి వచ్చాలనుకుంటా కదా, దాని అంతము నిత్య జీవము, పరిశుద్ధత కలుగుటయే, తర్వాత దాని అంతము నిత్య జీవము. యూ విల్ రియల్లీ ఎంజాయ్ ది ఇటర్నల్ లైఫ్ దీని ద్వారా. ఏమేన్? సో ఆనెస్ట్ గా ప్రియమైన వాళ్ళారా, మనము ఈ విషయాన్ని సీరియస్ తీసుకుందాం. బైబిల్ చదువుతూ ఉండగా మనకి ఎత్తుక్కోవచ్చు అనమాట. సిరి స్టట్స్ గారు అదే చేసేవాళ్ళంట. గొప్ప లెసన్ అది. బైబిల్ ఎందుకు చదవాలంటే కొన్ని గుర్తుపట్టుకోవడానికి, మనలో మనం గుర్తుపట్టుకోవడానికి, అయ్యా నేను ఇంకెక్కడ సరిచేయబడాలి. ప్రతిరోజు ప్రక్రియ ఇది. సో దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా రేపొద్దున నిలబెట్టి వాడుకోబోతున్నాడు. ఈ వాక్యాన్ని ఎవరైతే సీరియస్ గా తీసుకొని డే బై డే ముందుకెళ్తామో, ఒకటేంటి, వారు వర్ధిల్లుతారు, వారు కనికరించబడతారు. వర్ధిల్లటం అంటే ప్రాస్పర్. You will be prosperous in every aspect. God will lift you up. Amen. Amen. God is going to use honorable గా దేవుడి కృపను మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రే చేసినాక దాన్ని తీసుకెళ్తాం. ప్రార్థన చేస్తాం. తండ్రి, నీ పాసనకు వస్తూ ఉన్నాం అయ్యా. మరి మీ కృపలో మరి దొరకనైనా మీరు నడిపించారు, మాట్లాడారు. సహాయం దయచేయండి. మేము ఎలా దాన్ని ఎదుర్కోవాలో, దాని పట్ల మాకు వ్యవహారం ఎలా ఉండాలో తెలియపరిచారు. తండ్రి, మీరు మా పాపమును క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. సముద్రపు అగాధములో వేయటానికి నేను జ్ఞాపకమే చేసుకోను అంటారు. మరలా ఆమె ప్రైజ్ నా మాట